నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రముఖ రచయిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో పరువు పేరుతో వేల హత్యలు జరిగాయని చెప్పేసి ఇవి బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు. పరువు పేరుతో వేల సంఖ్యలో హత్యలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఈ క్రూరమైన నేరాలకు పాల్పడిన వారి పట్ల కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చట్టాలు సులభతరం చేశాయని చెప్పేసి దర్యాప్తులు తరచుగా ఏదైనా జరిగినప్పుడు ఆ యొక్క అమాయకుల ప్రాణాలు తీసేసి వీళ్ళైతే ఆనందపడ్డారో, అలాగే కువైట్ లో మనం చూసుకుంటే తండ్రి కానీ సోదరుడు కానీ లేకపోతే భర్త కానీ మేనమామ కానీ ఎవరైతే మగవారు ఉన్నారో ఆడవారిని చంపివేసి వాళ్ళ యొక్క తల్లిని కావచ్చు, భార్యను కావచ్చు, చెల్లిని కావచ్చు, అక్కను కావచ్చు చంపివేసి వాళ్ళైతే కేవలం మేము పరువు కోసం మాత్రమే హత్య చేశామని చెప్పేసి 1960 నాటి చట్టాన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది మహిళలను హత్య చేసేసి కువైట్ సమాజంలో తిరుగుతూ ఉన్నారని చెప్పేసి అటువంటి చట్టాన్ని ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకంటే గాని ఇలా ఈ యొక్క చట్టాన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది మహిళలను కువైట్ లో చంపుతూ ఉన్నారు. భారతదేశంలో మాత్రమే మనము పరువు హత్యలు అనేది చూస్తూ ఉంటాము. కువైట్ లో కూడా పరువు హత్యలు చాలా జరిగాయని చెప్పేసి ఆ యొక్క హత్యలు కూడా వేలలో జరిగాయి. అలాగే ఇలా పరువు హత్య పేరుతో మహిళలను చంపుతూ ఉన్న వారికి పడే శిక్ష ఏదైతే ఉందో ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో నాకైతే చాలా బాధ అనిపించింది. కేవలం భారతీయ రూపాయలు 1960 ఆ పంచకాలంలో మనం చూసుకుంటే భారతీయ రూపాయి కువైట్ లో చనామణిగా ఉండేది కాబట్టి అప్పుడు చట్టాల ప్రకారం కేవలం 3000 రూపాయలు కట్టేసి బయటికి వచ్చేవారు. ప్రస్తుతం ఆ యొక్క జరిమానా కువైట్ దినార్లలో 225 దినార్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ యొక్క ఆర్టికల్ 153ను రద్దు చేయడానికి ప్రభుత్వ చర్యను ఆయన అయితే స్వాగతించడం జరిగింది. ఎందుకంటే గాని కువైట్ లో వేల సంఖ్యలో పరువు హత్యలు జరిగాయి, వేల మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇది బయట ప్రపంచానికి తెలియని నిజమని చెప్పేసి చాలా మంది పరువు పేరుతో హత్యలు చేసేసి మేము మా యొక్క భార్య కానీ లేకపోతే తల్లి కానీ చెల్లిని చంపివేసినప్పుడు పరువు హత్య అంటే కానీ వాళ్ళు ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు మేము కళ్ళతో చూసి వాళ్ళను చంపివేశామని చెప్పేసి యొక్క కేసులైతే నమోదు చేయబడ్డాయి. అలాగే కువైట్ ప్రభుత్వం కూడా ఇటీవల కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది, పాత చట్టాన్ని రద్దు చేసింది. ఇక పైన ఎవరైనా సరే కువైట్ లో మహిళలను చంపినా సరే మామూలు హత్య మాదిరిగే దాన్ని పరిగణిస్తామని చెప్పేసి అధికారులు మరియు కువైట్ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్ లో మనం చూసుకుంటే ఇది ఎవరికీ తెలియని చరిత్ర అని చెప్పేసి ఆయన బయట ప్రపంచానికి తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.